శ్రీరాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ వైభవంగా జరుగుతోంది. తెల్లారితే శ్రీరాముడి పట్టాభిషేకం. ఈ వైభవాన్నంతా చూసి సహించలేకపోయింది కైకేయి దాసి అయిన మంథర. శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలి అన్న ఉద్దేశంతో కైకేయి వద్దకు వెళ్లి శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అవుతే భరతుడికి ఏమీ దక్కదని, అంతేకాక రాముడి తల్లి అయిన కౌసల్య రాజమాత అవుతుందని, కైకేయి రాజమాతకు దాసిలా ఉండాల్సిందేనని ఇలా ఎన్నో మాటలు చెప్పి కైకేయి మనసును మార్చేస్తుంది. మందర మాయలో పడిన కైకేయి అయితే ఈ పట్టాభిషేకం ఆపడానికి ఇప్పుడేం చేయాలి అని సలహాను అడుగుతుంది. అప్పుడు మంతర, నువ్వు దశరథుణ్ణి పెళ్లి చేసుకున్న కొత్తలో నాకొక విషయం చెప్పావు, గుర్తుందా? పెళ్లైన కొత్తలో దశరథుడు శంబరాసుడితో యుద్ధానికి వెళ్లేటప్పుడు కైకేయిని కూడా తనతో పాటు తీసుకెళ్లాడట. కైకేయి రథంలో వెనుక కూర్చుని ఉంది. దశరథుడు యుద్ధం చేస్తున్నాడు. దశరథుడు నడుపుతున్న రథంలోని ఒకవైపు చక్రం ఊడి వచ్చేలాగా ఉంది. అటువైపు ఇటువైపు ఉన్న చక్రాల మధ్యలో ఉన్న లోహపు కడ్డి బాగా పాతది అవ్వడం వల్ల తుప్పు పట్టి విరిగి కింద పడబోతోంది. దాని ఆధారంగానే చక్రాలు నడుస్తాయి. ఇప్పుడు అది విరిగి పడితే రథం పడిపోయి యుద్ధం చేస్తున్న దశరథుడు కింద పడిపోతాడు. రథాన్ని నడుపుతున్న దశరథుడికి ఈ విషయం తెలియదు. అయితే వెనుక కూర్చున్న కైకేయి దీనిని గమనించి అది విరిగి పడిన వెంటనే రథం పడిపోకుండా 2 చక్రాలకు ఆధారంగా ఆ 2 చక్రాల మధ్యలో తన చేతిని పెట్టిందట. అంటే ఇనుప కడ్డి ఉన్న రంధ్రంలో తన చేతిని పెట్టి రథం పడిపోకుండా ఆపింది. అయితే కైకేయి చెయ్యి ఏమీ అవ్వలేదా అంటే కైకేయి చెయ్యి వజ్రం చెయ్యట. కైకేయి అటువంటి వరాన్ని ఒకటి పొంది ఉండేదట. కేకయ్య దేశపు రాజైన అశ్వపతి కూతురు కైకేయి. తన చిన్న వయసులో అంటే ఒక 6-7 వయసు ఉన్నప్పుడు అశ్వపతి రాజ్యానికి ఒక ఋషి వస్తాడు. అతడు రాజుతో తాను 1 నెల పాటు ఆ రాజ్యంలోనే ఉంటానని, తనకు తగిన ఏర్పాట్లు చేయించమని అడుగుతాడు. అశ్వపతిరాజు ఎంతో సంతోషించి ఇది తన భాగ్యమని ఋషి నివసించడానికి అన్ని ఏర్పాట్లను చేయిస్తాడు. అతడికి సహాయం చేయడానికి 6-7 వయసైన కైకేయిని కూడా నియమిస్తాడు. కైకేయి చిన్న చిన్న పనులు చేస్తూ తాత అంటూ పిలుస్తూ ఋషి దగ్గరే ఎక్కువ కాలాన్ని గడిపేది. ఋషి కూడా కైకేయికి ఎన్నో కథలు చెప్పేవాడు. అలాగే ఒకసారి ఋషి వద్దకు పరిగెత్తుకుని వస్తుంది కైకేయి. అయితే ఆ సమయంలో ఋషి మంచి నిద్రలో ఉన్నాడు. మంచి నిద్రలో ఉన్న ఋషికి కైకేయి వచ్చిన విషయం తెలియదు. ఋషి లేవకపోయేటప్పటికి కైకేయికి ఒక ఆలోచన వస్తుంది. తన మందిరానికి వెళ్లి తాను అలంకరించుకునే పెట్టెను తీసుకుని మళ్లీ ఋషి వద్దకు వస్తుంది. అందులో తాను అలంకరించుకునే వస్తువులను తీసి ఋషికి పూసి అతడి ముఖాన్ని తెల్లగా మార్చేసి అతడికి కాటుక బొట్టు అన్ని పెడుతుంది. ఇంత చేస్తున్న ఋషికి మెలకువ రాలేదు. ఆ తరువాత ఒక అద్దాన్ని తీసుకుని వచ్చి ఋషి ముఖానికి పెట్టి కూర్చుని ఉంటుంది. ఋషి లేచిన వెంటనే తన ముఖాన్ని తాను చూసుకోవాలని అలాగే కూర్చుని ఉంది. మొత్తానికి కాసేపటికి ఋషి లేచి అద్దంలో తనను తాను చూసుకుని తానెవరన్న సందేహం అతడికే కలిగి అలాగే నిశ్చేష్టుడై ఉండిపోయాడు. కైకేయి నవ్వడం ప్రారంభించింది. తన ముఖానికంతా కాటుకను రాసి తనను ఇలా తయారు చేసింది కైకేయే అని గ్రహించిన ఋషి వెంటనే కోపంతో కైకేయిని శపిస్తాడు. నా ముఖానికి మసి రాసి నల్లగా చేసి నన్ను నేను చూసుకోవడానికే అసహ్యంగా చేసినందువల్ల రేపు నీ ముఖాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడకూడదు. అంటే అపకీర్తి అనే మసి నీకు తగులుతుంది అని శపిస్తాడు. నన్ను ఇంతగా అవమానించిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను అని బయలుదేరి వెళ్లిపోతాడు. వెళ్లేటప్పుడు తన వస్తువులన్నీ తీసుకెళ్లాడు. కానీ ఒక వస్తువు మర్చిపోయి వెళ్లిపోయాడు. అది గమనించిన కైకేయి అయ్యో తాతగారు ఒక పెట్టెను మర్చిపోయారే అని ఆ పెట్టెను తీసుకుని పరిగెత్తుకుని వెళ్లి ఋషికి ఇస్తుంది. పెట్టెను అందుకున్న ఋషి ఎంతో సంతోషించి ఎవరి వస్తువు వాళ్లకు ఇవ్వాలని తిరిగి ఇచ్చిన నీ చెయ్యి ఇక మీదట వజ్రం లాంటి చెయ్యి అవుతుంది అని వరం ఇస్తాడు. అలా కైకేయి ఋషి వద్ద శాపాన్ని వరాన్ని కూడా పొందుతుంది. అందువల్లే
పెళ్లైన తరువాత దశరథుడితో పాటు యుద్ధానికి వెళ్లిన కైకేయి రథం చక్రానికి తన వజ్రపు చేతిని అడ్డుపెట్టి రథం కింద పడకుండా ఆపుతుంది. ఇదేదీ తెలియని దశరథుడు శంబరాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం తరువాత వెనక్కి తిరిగి చూస్తే కైకేయి రథంలో వంగి చక్రం దగ్గర చెయ్యి పట్టుకుని ఉంది. అటుపై విషయాన్నంతా కైకేయి ద్వారా తెలుసుకున్న దశరథుడు ఎంతో సంతోషించి, అయితే నేను నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకో అని అంటాడు. అప్పటికి కైకేయి ఏమీ కోరుకోలేదు. దశరథుడు కూడా కైకేయిని ఎంతో బాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఆ సంగతి కూడా గుర్తులేదు కైకేయికి. ఆ విషయాన్ని ఇప్పుడు మంతర గుర్తు చేసింది. కైకేయి, నీ భర్త నీకు 2 వరాలు ఇస్తానని చెప్పి ఉన్నాడు కదా, ఆ 2 వరాలను ఇప్పుడు అడుగు. ఒకటి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి, అప్పుడు నువ్వు రాజమాతవు అవుతావు. రెండవది, రాముణ్ణి వనవాసానికి పంపించాలి. ఇది విన్న కైకేయి ఆశ్చర్యపోతుంది. నువ్వు చెప్పినట్లు భరతుడికి పట్టాభిషేకాన్ని జరిపించమని కోరుకుంటాను, అయితే రాముణ్ణి వనవాసాలకు ఎందుకు పంపించాలి అని అడుగుతుంది. దానికి మంతర, రాముడు ఇక్కడే ఉండి భరతుడు రాజైనా ప్రయోజనం లేదు, అందరూ రాముడి వద్దకే వెళతారు, భరతుడికి ఎటువంటి గౌరవము దక్కదు. కాబట్టి భరతుడి మాటలకు గౌరవం దక్కాలంటే రాముడు ఇక్కడ ఉండకూడదు, అది కూడా వనవాసం అంటే చాలా దూరం వెళ్ళిపోవాలి, దండకారణ్యానికి పంపించమని చెప్పాలి. అక్కడైతే మనుషులు ఉండరు, మృగాలు రాక్షసులు ఉంటారు. వాళ్ల బారిన పడిన రాముడు మళ్ళీ ఎప్పటికీ తిరిగి వచ్చే అవకాశమే ఉండదు. అలా భరతుడు ఎప్పటికీ రాజై రాజ్యాన్ని పరిపాలించవచ్చు అని చెబుతుంది. మంతర ప్రతి మాటలు కైకేయి తలకు బాగా ఎక్కింది. అటుపై కైకేయి అలిగి కూర్చుంటుంది. శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పిన దశరథుడు ఆ విషయాన్ని చెప్పటానికి నేరుగా కైకేయి వద్దకే వస్తాడు. కైకేయిని చూసి ఎందుకలా ఉన్నావని అడుగుతాడు. అప్పుడు కైకేయి తనకిచ్చిన 2 వరాలు తీర్చమని, మొదటి వరంగా భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యమని, రెండవ వరంగా శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించమని చెబుతుంది. ఇది విన్న దశరథుడు ఇది నిజమేనా అంటూ నిర్ఘాంతపోతాడు. నోట మాట రాక అలాగే ఉండిపోతాడు. అటుపై కైకేయితో, కావాలంటే భరతుడికే పట్టాభిషేకాన్ని చేయిస్తాను, అయితే శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించాలని ఎందుకు కోరుకుంటున్నావు, ఆ వరాన్ని వెనక్కి తీసుకో అని అంటాడు. కైకేయి మాత్రం 2 వరాలు తనకు తీర్చాల్సిందే అని మొండిగా పట్టుబట్టి కూర్చుంటుంది. తాను ఇన్ని రోజులు కైకేయిని గొప్పగా అనుకున్నానని, తాను విషంతో కూడిన పామని అనుకుంటాడు. అటుపై కైకేయిని కోప్పడతాడు, వేడుకుంటాడు, కావాలంటే కాళ్ల మీద పడతానని, ఒక్క వరంగా భరతుడికి పట్టాభిషేకం చేస్తానని, రాముడిని వదిలి నేను ఉండలేనని ఎన్నో రకాలుగా వేడుకుంటాడు. అదీ కాక రాముడిని అటువంటి భయంకరమైన దండకారణ్యానికి ఎలా పంపించేది, కాబట్టి ఆ వరాన్ని వెనక్కి తీసుకోమని బతిమలాడుతాడు. ఎంత చెప్పినా కైకేయి వినిపించుకోలేదు. తను అడిగిన 2 వరాలు తీర్చవలసిందేనని పట్టుబట్టింది. ఒక్క దాసి చెప్పిన చెడు మాటలు వినటం వల్ల ఇంతటి అనర్థం జరిగింది. దశరథుడు ఈ బాధను తట్టుకోలేక దుఃఖంతో నేల మీద కూలబడిపోయాడు. చివరిగా దశరథుడు కైకేయితో, నువ్వడిగినట్లు రాముడిని నేను అడవికి పంపిస్తే ఆ మరుక్షణం నా ప్రాణాలు దక్కవు, నా ప్రాణాలు పోతే నీ సౌభాగ్యం పోతుంది, కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో అని చెబుతాడు. కైకేయి మాత్రం ఏం జరిగినా పర్వాలేదు కానీ రాముడు అడవికి వెళ్లాలని చెబుతుంది. నువ్వు ఇలాంటి వరాన్ని కోరితే అందరూ నీ గురించి ఏమనుకుంటారు, నీ గౌరవం ఏమవుతుందో కాస్త ఆలోచించు అని అంటాడు. ఏమైనా సరే రాముడు అడవికి వెళ్లాల్సిందే అని పట్టుబడుతుంది కైకేయి. ఇంతలో మంత్రి సుమంత్రుడు వస్తాడు. కిందపడి దుఃఖంలో మునిగి ఉన్న దశరథుణ్ణి చూసి ఏమైందని అడుగుతాడు. కైకేయి సుమంత్రుడికి జరిగిందంతా వివరిస్తుంది. తనకు దశరథుడు ఇదివరలో 2 వరాలు ఇచ్చాడని, తాను కోరిన 2 వరాలు చెబుతుంది. అటుపై మళ్లీ కైకేయి తన 2వ వరం రాముడిని అడవికి పంపించడం గురించి దశరథుడు ఒప్పుకోవడం లేదని, కాబట్టి రాముణ్ణే ఇక్కడికి పిలిపించమని సుమంత్రుడితో చెబుతుంది. ఆ తర్వాత రాముడు అక్కడికి వస్తాడు. తండ్రిని చూసి ఏం జరిగింది, ఎందుకిలా ఉన్నాడని అడుగుతాడు. అప్పుడు కైకేయి తన 2 వరాల గురించి చెప్పి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి, నిన్ను అడవులకు పంపించాలి, ఇదే నేను కోరిన కోరికలు, అయితే నువ్వెక్కడ
అడవికి వెళ్ళవో అన్న అనుమానంతో మీ తండ్రి దుఃఖిస్తున్నాడు అని చెప్పేస్తుంది. ఇది విన్న శ్రీరాముడు, ఈ 2 విషయాలు నువ్వు నన్నే అడిగి ఉంటే నేనే ఆ పనిని సులువుగా చేసేవాడిని. ఈ విషయాల కోసం అనవసరంగా నీ 2 వరాలను పోగొట్టుకున్నావు కదమ్మా, దానిని ఇంకేదైనా అమూల్యమైన విషయాల కోసం వాడి ఉండవచ్చు అని చెబుతాడు. ఈ విషయాన్ని రాముడు అంత సులువుగా తీసుకుని అలా అనగానే కైకేయి సిగ్గుతో చచ్చిపోతుంది. తరువాత రాముడు, నిజానికి నాకు రాజభోగాలు అనుభవించడం కన్నా ఋషులలాగా వనవాసంలో నివసించడమే ఇష్టం. నాకు అడవులలోకి వెళ్ళటానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే భరతుడు చాలా చిన్నవాడు. ఇంత చిన్న వయసులో కోశల రాజ్య భారాన్ని ఎలా మోస్తాడు? కోశల రాజ్యపు బరువు బాధ్యతలన్నీ భరతుడి మీదే పడింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ బాధ్యతను రాజే తీసుకోవాలి. పాపం భరతుడు చాలా చిన్నవాడు. నేను అడవులకు వెళితే నా ఆహారం, నిద్ర నేను చూసుకుంటే చాలు. అటుపై ఇంకెటువంటి బరువు బాధ్యతలు ఉండదు. నా జీవితాన్ని చాలా సులభ మార్గం చేశావు. నా మీద నీకు ఎంతటి ప్రేమ తల్లి అని చెప్పి నేను అడవులకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. దీనిని వరంగా కాకుండా అడవులకు వెళ్ళమని తల్లిగా నన్నే ఆజ్ఞాపించి ఉండవచ్చు. మీ మాటను నేను జవదాటుతాను అన్న అనుమానం మీకెందుకు వచ్చింది? నేనెప్పుడైనా మీ మాటను జవదాటానా? రాజు కావాలన్న కోరిక నాలో లేదు. అడవిలోనైనా సంతోషంగానే బతుకుతాను. నేను అర్థ మార్గంలో అంటే డబ్బు మార్గంలో నడిచేవాడిని కాను. ధర్మ మార్గంలో నడిచేవాడిని. ధర్మ మార్గంలో నడిచేవాడికి సింహాసనమే కావాలి లేదు. నేను తప్పకుండా అడవులకు వెళతాను అని కైకేయికి మాట ఇచ్చి అక్కడి నుంచి కౌసల్య వద్దకు వెళతాడు. ముందు రోజు తనకు పట్టాభిషేకం జరగబోతోందని తనను ఆశీర్వదించమని వెళ్లిన రాముడు ఇప్పుడు మళ్లీ కౌసల్య వద్దకు వెళ్లి తండ్రి ఇచ్చిన వరం ప్రకారం, కైకేయి ఆజ్ఞ ప్రకారం తాను 14 ఏళ్ల పాటు వనవాసం చెయ్యటానికి అడవులకు వెళుతున్నానని తనను దీవించమని అడుగుతాడు. ఈ మాటలు విన్న వెంటనే కౌసల్య మూర్ఛపడిపోతుంది. అటుపై కౌసల్యను లేపుతారు. దుఃఖంలో ఉన్న కౌసల్య, నువ్వు నా కడుపున పుట్టకపోయినా బాగుండేది. కొడుకు పుట్టలేదన్న బాధ కన్నా 16 ఏళ్ల వయసు కొడుకును వనవాసానికని అడవులకు పంపించడం మరింత బాధాకరం. ఆ ఘోరమైన అరణ్యంలో ఎలా ఉంటావ్? ఏ జన్మలో నేను ఎటువంటి పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఈ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తోంది అని విలపిస్తుంది. నువ్వు యువరాజు కావాలని విశ్వామిత్రుడే నీకు కంకణం కట్టాడు కదా, మరి ఆ కంకణ బలం ఏమయ్యింది? విశ్వామిత్ర మహర్షి కట్టిన కంకణ బలానికి కూడా తిరుగు ఉంటుందా అని విలపిస్తుంది. ఇది చాలా మందికి వచ్చే అనుమానం. కొంతమంది దీనికి సమాధానంగా, విశ్వామిత్రుడు కంకణం కట్టేటప్పుడు శ్రీరాముడి అందమైన చేతిని చూస్తూ ఉండిపోయాడట. శంఖ చక్ర గదా చిహ్నాలతో ఉన్న అటువంటి చేతిని ఇంతవరకు చూడలేదని, తనను తాను మైమరిచి అలాగే చూస్తూ ఉండిపోవడంతో పెట్టిన ముహూర్త కాలం మించిపోయిందని, ముహూర్తానికి సరిగ్గా కంకణం కట్టలేకపోతారని చెబుతారు. అంతేకాని ఇక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ విశ్వామిత్రుడు పెట్టిన ముహూర్తాన్ని కానీ అనుమానించడానికి లేదు. విశ్వామిత్రుడు కట్టిన ముహూర్తం కూడా వ్యర్థమయ్యింది కదా అని కౌసల్య విలపిస్తుంది. కౌసల్య దుఃఖిస్తూ, అయినా సరే రామ, నువ్వు అరణ్యాలకు వెళ్ళకూడదు అని అంటుంది. అప్పుడు రాముడు, పితృవాక్య పరిపాలనను తప్పమంటావా అమ్మా అని అడుగుతాడు. దానికి కౌసల్య, నువ్వు ధర్మ మార్గంలో నడిచేవాడివని నాకు తెలుసు. అయితే మాతృదేవోభవ అని తల్లికి మొదటి స్థానాన్ని ఇచ్చారు కదా, మరి నా మాటలను కూడా పాలించాలి కదా. పితృవుకు 2వ స్థానాన్ని ఇచ్చారు కాబట్టి ముందుగా నువ్వు నా మాటను పాలించాలి. అందువల్ల అడవికి వెళ్ళటానికి వీల్లేదు అని అంటుంది. రాముడు వెంటనే, నువ్వన్నది నిజమే. నాకు మొదటి స్థానం మాతృదేవోభవ నిజమే. నీకు మొదటి స్థానం ఎవరో ఆలోచించు. పతి దేవోభవ అని నీ భర్తనే నువ్వు మొదటి స్థానంలో ఉంచుకోవాలి. ఆ తరువాతే పుత్ర వ్యామోహం. కాబట్టి నీ పతి అయిన దశరథుడు నేను అడవులకు వెళ్ళాలి అని కోరినప్పుడు దానికి విరుద్ధంగా నడుచుకోమని చెప్పడం ధర్మం కాదు కదా అని చెప్పగానే కౌసల్యకు ఇంకేం చెప్పాలో తెలియక దుఃఖిస్తూ ఉండిపోయింది. ఆ వనదేవతే నిన్ను రక్షిస్తుంది అని, అక్కడ ఉన్న నదులు, పర్వతాలు నిన్ను రక్షిస్తుంది, అన్ని దిక్కుల దేవతలు నీకు అండగా ఉంటారు అని మంగళాష్టకాన్ని పాడుతుంది. రాముడికి మంగళం జరగాలని ప్రార్థిస్తూ దీవించి పంపుతుంది. ఇంతలో లక్ష్మణుడు వచ్చి, అన్నా,
నువ్వు అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. తండ్రి అయిన దశరథుడితో నేను యుద్ధం చేసి రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అని అంటాడు. దానికి రాముడు లక్ష్మణుడిని శాంతించమని చెప్పి, లక్ష్మణ, నేను ఎలా తండ్రి మాటలను జవదాటలేదో కొడుకుగా అతడి మాటలకు అంగీకారం తెలుపవలసిన బాధ్యత నీకు కూడా అంతే ఉంది. నేను అడవికి వెళ్ళాలి అని తండ్రి చెప్పినప్పుడు దానికి నువ్వు కూడా అంగీకరించాలి. దానికి వ్యతిరేకతను చూపడం నీ ధర్మం కాదు అని అంటాడు. అలా చేస్తే నువ్వు పితృద్రోహం చేసినట్లు అవుతుంది అని లక్ష్మణుడికి ఉపదేశం చేస్తాడు. అప్పుడు లక్ష్మణుడు, అయితే నాదొక షరతు, నన్ను కూడా నీతో పాటు అడవికి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఉంటే తండ్రి అయిన దశరథుణ్ణి పీడిస్తూ ఉంటాను అని అంటాడు. రాముడు తన తండ్రి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ లక్ష్మణుడితో, నువ్వు నాతో పాటు రావచ్చు. అంతకన్నా ముందు నీ తల్లి అనుమతిని తీసుకుని రావాలి. నాతో పాటు అడవికి రావటానికి నీకేం కర్మ? నిన్ను అడవికి వెళ్ళమని కైకేయి అడగలేదు కదా, కాబట్టి వెళ్ళి తల్లి అనుమతిని తీసుకునిరా అని పంపిస్తాడు. తరువాత ఏం జరిగిందో మరో వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.